మెగా డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ పోరాట సమితి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోదీలతో కూడిన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన నాయకురాలు రూప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కోసం అధిక ప్రాధాన్యత కల్పించడం హర్షదాయకమని పేర్కొన్నారు. ఏపీ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షులు మర్రి వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. నిరుద్యోగ సంఘానికి ఎన్నో ఇష్యూస్, ఇన్ని సంవత్సరాలైంది ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసాం. అంటే గత ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెట్టాయో, నిరుద్యోగంకి ఉద్యోగాలు లేక, మెగా డిఎస్సి ఇచ్చేయక, క్యాలెండర్ మన జాబ్ క్యాలెండర్కి ఒక సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఓపెన్ చేస్తారన్నా కూడా ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ దానికి ఒక ముగింపు వచ్చింది. మన ఈ ఒక పెద్ద మనసు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి మీద సైన్ పెట్టడం చాలా హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేయటం చాలా మంచి శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. మా యొక్క నిరుద్యోగులు గత 5 సంవత్సరాల నుంచి 40 లక్షల పైచిలుకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు కూడా ఒక్క ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవటమే కాకుండా నిరుద్యోగుల్ని నిరుత్సాహపరిచేటువంటి దిశలో ఆయన యొక్క కాలాన్ని వృధా చేశారు. మాకు ఉపయోగపడకుండా పోయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మా యొక్క నిరుద్యోగ సమస్యని ఉపాధ్యాయ ఉద్యోగాల ద్వారా మాకు అవకాశం కల్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ ఈరోజు గాజు గ్లాసు సింబల్తో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.